యెహోవా దూత వచ్చి అబియేజరుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. ఆమేన్. యెహోవా దూత అతనికి కనబడి, అనగా గిద్యోనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమం గల బలాఢ్యుడా. నౌ లిసన్ దిస్ మ్యాన్ వాస్ హైడింగ్ హిమ్సెల్ఫ్. తన్ను తానే మిగిలిన వారి నుండి, మిగిలిన వారికి అగపడకుండా దాక్కుని ఉంటే, ఆ ఒక్క మనిషిని చూసి యెహోవా దూత ఒక మాట పలికారు, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నారు. వన్ సింగిల్ పర్సన్. బ్రిటన్ ఆధీనములో, బ్రిటన్కి సొంతమైనటువంటి ఒక దీపం పేరు డియగో గార్సియా. అదే ఆ దీపం, ఆ ఐలాండ్ను అమెరికా లీజ్కి తీసుకున్నారు. అది మిడిల్ ఈస్ట్లో ఉన్న వాళ్ళ క్యాంప్గా మారింది. అనగా అరేబియన్ దేశములకు దగ్గరగా ఉన్న వాళ్ళ క్యాంప్గా మారింది. అక్కడ ఒక 2 వారం లేదా 3 వారం క్రితం ఎన్నడూ చూడలేనంత ఫైర్ పవర్ కాన్సన్ట్రేషన్ అక్కడ ఇప్పుడు సెటిల్ అయింది. 6 B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్స్, 8 B-52 స్ట్రాటోఫోర్ట్రస్ బాంబర్స్, 7 బోయింగ్ C-17 గ్లోబ్ మాస్టర్ 3, 10 బోయింగ్ KC-135 స్ట్రాటో ట్యాంకర్స్, 1 P-8A Poseidon, 1 B-1 Lanson స్ట్రాటజిక్ బాంబర్. ఇరాన్ 6 న్యూక్లియర్ బాంబును రెడీ చేశారు. ఇది వీళ్ళు రెడీ చేసిన దానికి ఉన్న ఎయిమ్ ఏమిటంటే, ఇరాన్ స్పిరిచువల్ లీడర్ అలీ హుస్సేని ఖమేనీ said, we would wipe out Israel to be a nation from the face of earth. భూమి మీద ఇస్రాయేల్ ఒక దేశముగా ఉండకుండా తొడచి వేసేదాం అన్నారంట ఇరాన్. అందుకొరకు ఇరాన్లో 6 న్యూక్లియర్ బాంబ్స్ రెడీగా ఉన్నప్పుడు అమెరికా ఈ దీపములో, డియగో గార్సియా అనే దీపంలోనికి ఈ టీంను మొత్తం, యుద్ధము కొన్న మొత్తం తీసుకొచ్చి సెటిల్ చేశారు. అమెరికా చెప్తున్నా ఏంటంటే, నీవు ఆ న్యూక్లియర్ ఉంది కదా, అది క్లియర్ చేయి, మిగిలిన అన్నీ ఉంచుకో. అది నీ క్లియర్ చేయకపోతే మేము నిన్ను క్లియర్ చేద్దామని. దట్స్ ఆల్. అమెరికా ఇరాన్తో చెప్పిన మాటే, నీ జీవితంలో ఎన్నడూ చూడలేనిది మేము మీకు చూపిస్తాం. వారు చెప్పిన మాట ఏమిటంటే, ఇరాన్ దేశం ఒక స్పిరిచువల్ లీడర్ చెప్పారు, ఇస్రాయేల్ ఒక దేశముగా ఉండనీయకుండా వారిని భూమి మీద నుండి తొడచి వేసేదాం. 1948లో కొన్ని దేశములు కలిసి ఇదే మాట చెప్పారు, ఇస్రాయేల్ ఒక దేశముగా లేకుండా. ఆ చెప్పిన దేశములు ఇప్పుడు లేరు. ఆ తర్వాత 67లో ఆ యుద్ధముకే పేరేం తెలుసా? 6 Day War. 6 Day War. అరేబియన్ దేశములు అనేకం కలిసి వచ్చి ఈజిప్షియన్ నాజర్ ఒక నాయకత్వంలో పూర్తిగా తొడచివేద్దామని బయలుదేరి వచ్చారు. 6 రోజులు ఇస్రాయేల్ క్లియర్ చేశారు. ఇది చరిత్రం. 6 రోజులో. మీరు 48లో వారికి ఉన్న యుద్ధం మీరు చూస్తే, వచ్చిన వారు మిడతల దండ అందగా తీసుకుని వచ్చి చెప్పారు, తొడచి వేసేద్దాం. అప్పుడు ఇస్రాయేల్ మిలిటరీ క్యాప్టెన్కి అక్కడ కుక్ చేసిన ఒక కుక్ చెప్పిన ఒక మాట ఉంది. ఆ మాట ఏం తెలుసా? సార్. కారణం ఈయన అనుకున్నారు, హీ వాంటెడ్ టు కిల్ హిమ్సెల్ఫ్ అంట, ఇది మనం జయించలేమని. బట్ ఆ కుక్ వచ్చి ఒక మాట చెప్పారు, సార్, టర్న్ టు అవర్ స్క్రిప్చర్స్, మన చరిత్రం ఒక్కసారి చదువు సార్. మనం విజయం పొందినది మన సైన్య బలములో కాదు సార్, మన అమ్యునిషన్స్ బట్టి కాదు, యుద్ధోపకరణలను బట్టి కాదు, మనకు విజయం ఇస్తున్న ఒక దేవుడు ఉన్నారు కదా, అందుకే కదా మనం విజయం పొందాం. మనం యుద్ధం చేద్దాం సార్ అన్నారంట ఒక కుక్. ఒక్క యుద్ధంలో 6 రోజుల్లో విజయం. ఇప్పుడు ఇరాన్ చెప్పిందంట తొడచి వేద్దాం. అప్పుడు అమెరికా చెప్పారు, బట్ వీరు కొంచెం వెయిట్ చేస్తారు, కారణం ఫ్యూచర్లో అమెరికా వీక్ అవుతుంది. వీక్ అవుతున్నప్పుడు ఆక్రమించడానికి, కారణం యెహెజ్కేలు గ్రంథం నెరవేరాలి. కానీ అలా లేచి వచ్చి కారు మేఘం వలె వచ్చి నా ప్రజలను కప్పుతున్నప్పుడు ఏం జరుగుతుందో బైబిల్లో రాసి పెట్టారు.
ఈ చరిత్ర మొత్తం నేను చూపిస్తున్న ఎందుకొరకంటే ఆనాడు చేసిన అదే నేను ఇప్పుడు కూడా కార్యం చేయబోతున్నాను. ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు దట్ వర్డ్. గిద్యోనుతో చెప్పారు పరాక్రమం గల బలాఢ్యుడా. కారణం ఒక్క వ్యక్తిగా ఉన్నప్పుడు ఒక్క వ్యక్తిని పట్టుకొని ఒక్క గొప్ప యుద్ధమును జరిపించి విజయం ఇచ్చుటకు శక్తి గల ఒక దేవుడు ఉన్నారు. నాట్ బికాస్ హీ ఈస్ పవర్ఫుల్, దిస్ మ్యాన్ ఈస్ పవర్ఫుల్, బట్ మై గాడ్ ఈస్ ఆల్ పవర్ఫుల్. మనిషికున్న పరాక్రమమును బట్టి కాదు, మనిషికున్న బలమును బట్టి కాదు, ఆయనను బలపరుస్తున్న సర్వశక్తి గల ఒక దేవుడు ఉన్నారు గనుక. నౌ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. నీకున్న బలం కాదు, నీకున్న సైన్య బలం కాదు, నీకున్న ఘనత కాదు, నీకున్న పదవి కాదు. I heard somebody saying అధికార పదములో మన వాళ్ళు లేరంట. పరమాధికారి మన నాన్న ఉన్నారు కదా. అధికార యంత్రములో మన వాళ్ళు లేరంట, అందుకే ఏదని జరుగుతున్నదని. పరమాధికారి అయి ఉండి కార్యములు నిర్వహిస్తున్న, కాలచక్రం తిప్పుతున్న ఒక్క తండ్రి మనకున్నారు. ఆయన మన రాజువై ఉన్నారు, ఆయన మన ప్రభువై ఉన్నారు, ఆయన మన దేవుడవై ఉన్నారు. అబ్బో తండ్రి అని మనం మొరబెట్టవచ్చు. 7వ అధ్యాయం 16-17. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, వట్టి కుండను, మట్టి వట్టియా ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి. స్తోత్రం. నౌ లిసన్. కేవలం 300 మంది ఉండను. ఆ 300లను 3 గ్రూపుగా సెపరేట్ చేశారు. నా దేవుడు 3 యాంగిల్లో వర్క్ చేస్తారు ఎల్లప్పుడు. కొందరిని ఫిజికలీ టచ్ చేస్తారు, కొందరిని సోల్లో టచ్ చేస్తారు. నీవు రెడీగా ఉండరా. కొందరిని శరీరంలో తాకుతారు, కొందరిని ప్రాణమును తాకుతారు, వేరే కొందరిని ఆత్మలో. 3 ఏరియాలోనే. కొందరు మెంటలీ రిటార్టెడ్గా నీ ఇంటిలో తిరుగుతున్నప్పుడు నీకు కార్యం అర్థమవుతుంది ఎవరి హస్తమో. కానీ శాపం డబ్బులు ఎత్తి తెచ్చుకోకూడదు. బూరను, వట్టి కుండను. వట్టి కుండ అంటే ఎంటీ, దాని లోపల ఏం లేదని అర్థం. మట్టితో చేయబడిన ఎంటీగా ఉన్న వట్టి కుండను. ఆ కుండలలో ఏముండను? దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లా నిన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. దట్స్ లీడర్షిప్. కొందరు లీడర్స్ మనకు మాదిరి చూపించి వెళ్ళారు. నెక్స్ట్, ఇదిగో నేను వారి దండు కొట్టుకొని పోవుచున్నాను, నేను చేయనట్లు మీరు చేయవలెను. నేనును నాతో ఉన్న వారందరూ బూరలను ఊదినప్పుడు మీరును దండుపాలమంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిద్యోనుకు విజయమని కేకలు వేయవలెను. స్తోత్రం. తాళబూర ఊదినట్లు నీవు నోరు తెరచి ఈ ప్రజలకు ఏం చేయాలి? వారి పాపములను జ్ఞాపకం చేయుడి.